చేతులొక్కటై మొక్కలు నాటుదము 4 కోట్ల చేతులొక్కటై మొక్కలు నాటుదము 4 కోట్ల చేతులొక్కటై మొక్కలు నాటుదము 4 కోట్ల చేతులొక్కటై మొక్కలు నాటుదము తరతరాలుగా తరిగిపోయిన తరుల గురులన్నీ ఎదిగేలా తరతరాలుగా ఎదిగిపోయిన తరుల గురులన్నీ ఎదిగేలా తరతరాలుగా తరుల గురులన్నీ ఎదిగిపోయే మొక్కలా ఆ మొక్కలను నాటుకుంటే మన తలరాతలే మారుస్తాయి. ఎందుకు మారుతాయి? ఆ చెట్లు మనకేమిస్తాయి? ఆక్సిజన్ ఇస్తాయి. కాబట్టి మన తలరాత మారుతాయి. అందుకే మొక్కలు 4 కోట్ల చేతులు తెలంగాణ ఆడబిడ్డ అందరికి సంఘటితం చేసినాయిరా తెలంగాణ ఆడబిడ్డ సంఘటితం చేసినాయిరా 4 కోట్ల చేతులొక్కటై మొక్కలు నాటుదము నాటుదామద్దా చెట్లు అనేవి తగ్గిపోతున్నాయి. మరి వాతావరణ కాలుష్యం ఎక్కువ పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. మరి మనకు మానవ మనుగడకే సాధ్యం అంటే ప్రాబ్లం అవుతుంది. మరి మనము పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పి మనం అందరం కూడా మనము నీడని ఇవ్వడానికి పెంచుతాం, ఆక్సిజన్ ఇవ్వడానికి పెంచుతాం, కల్పన ఇవ్వడానికి పెంచుతాం. ఇంకా రకరకాల ఉపయోగాలు చెప్తున్నాయి అన్నిటితో. సో ఇవాళ చెట్టు లేదే వాన లేదు, వాన లేదే మన మనుగడ మనం లేవు, నీరు లేదు మనం ఉండవు. కాబట్టి చెట్టు యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. కాబట్టి ఇలా రెవెన్యూ ప్రాక్టీసింగ్ కానీ లేకపోతే ఇక అన్ని కూడా డిపార్ట్మెంటల్ వైజ్ గా చేస్తారు. మనకు అడిగాడి వాళ్ళు కానీ కాలకపోయింది. ఆయన అంటాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ స్థాయి కాదంటాడు. మరి అలా కేసీఆర్ ఏమో మాజీ ముఖ్యమంత్రి, ఎల్ఓపి ఆపోజిషన్ లీడర్ గా ఉన్నాడు. మరి ఫామ్ హౌస్ లో వండుకున్నాడు, అసెంబ్లీకి వస్తలేడు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. మరి ఎవరికి ఇస్తున్నాం, ఎవరికి స్థాయి ఉందో ఎవరికి స్థాయి లేదో. మరి ఈయన నువ్వేందంటే ఈయన మాజీ మంత్రి, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈయన వస్తా అంటాడు బుడరకాలాగా అక్కడ పోయి నేను కూర్చొని ఇది సోమజుడ క్లబ్కి ఎవరు రమ్మన్నారు, అసెంబ్లీకి రమ్మని చెప్పినాం. అది కూడా కేసీఆర్ రమ్మని చెప్పి. అంటే ఈ అతిథులు ఏమైందంటే మొత్తము అధికారం కోల్పోయి, మతిస్థిమితం కోల్పోయి మొత్తం కుటుంబం అంతా సైకోటిక్గా తయారైంది. ఏమేమో రైలు రోగ చేస్తా అంటారు బీసీల గురించి వికాసాన్ని. అరే మరి 10 ఏళ్ళు మీద ఉన్నాడు కదా బీసీ రిజర్వేషన్ మేము అర్థం ఎవరు అటోమేటిక్గా ఇలా రైలు రోగ చేస్తుందండి. 10 ఏళ్ళు దోసుకున్నాడు ఖాళీగా మొత్తం తెలంగాణ సర్వనాశనం చేసి ఒక రకంగా కాదు కదా. ఒక మన కాళేశ్వరం కడతాది ఇప్పుడు 3 ఏళ్ళగా ఊరిపోయింది. దాని కూడా ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. ఇవ్వడానికి మన ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టింది, ఇది మేస్త్రి కట్టింది, ఇంజనీర్ కట్టింది, 50 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు 3 ఏళ్ళలో 10 ఏళ్ళు ఊరిపోతుందా? అంటే మీరు ఆలోచించండి. ఇంత అవినీతి జరిగింది. నాకు దొరికిన ఇంజనీర్ల దగ్గర 300 కోట్లు 400 కోట్లు దొరికాయి సీఈలు ఎస్సీల దగ్గర. చూసింది పేపర్లో, నేను చెప్పడం కాదు. ఇక మరి పెద్ద తిమ్మింగళాలు వీలైతే ఇలా ఎప్పుడైనా ఇల్లు కడితే ఎక్కువ గర్వంగా నేను కట్టినా, మా నాన్న కట్టిన లేకుంటే నేను కట్టినా అన్నాడు, కష్టపడి నేను కట్టుకున్నా అన్నాడు. ఇలా కేసీఆర్ ఎవరైనా కాళేశ్వరం కట్టిందంటే నేను కట్టలేదు, ఇంజనీర్ కట్టినాడు. ఆ ఛానల్ కూడా కొన్ని అన్ని ఉన్నాయి. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా కొంతమంది చిత్రంలో ఉన్నారు, అది చూపిస్తుంటారు కానీ వాళ్ళకి నమ్మేటోడు లేరు. ఇక బీజేపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు 10 ఏళ్ళు ఆడే ఉన్నారు. మోడీ గారు, అమిత్ షా గారు వచ్చి ఈయన ప్రధానమంత్రి, ఈయన హోమ్ మినిస్టర్.